హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది మన ఛానల్లో బ్రో హిందీ సబ్జెక్టు చాలా టఫ్ గా ఉంది, ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు బ్రదర్, నేను హిందీ ఎంత చదివినా అర్థం కావడం లేదు, ఇలాంటి చాలా కామెంట్స్ మన రీసెంట్ వీడియోకి వచ్చాయి. సో మీకోసం హిందీ సబ్జెక్టు చాలా సింపుల్ గా ఎలా చదవాలో నేను చెప్తాను. ఫ్రెండ్స్, మీరు హిందీ సబ్జెక్టులో హై స్కోర్ చెయ్యాలంటే ఫస్ట్ మీకు హిందీ లాంగ్వేజ్ వచ్చుండాలి. హిందీ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి హిందీ చాలా ఈజీగా ఉంటుంది. హిందీ లాంగ్వేజ్ రాని వాళ్ళకి హిందీ సబ్జెక్టు చాలా టఫ్ గా అనిపిస్తుంది, ఎందుకంటే హిందీ లెసన్స్ అర్థం కావు, బట్టి చదివితే ఎగ్జామ్ లో గుర్తుకు రావు. సో హిందీ సబ్జెక్టులోని లెసన్స్ అర్థం కావాలంటే ఫస్ట్ మీకు హిందీ రావాలి. హిందీ మీకు వస్తే ఆ లెసన్ లో ఏముందో అర్థమవుతుంది. బ్రదర్, నాకు హిందీ రాదు, నేను టాప్ స్కోర్ చెయ్యాలంటే ఏం చెయ్యాలి? అలాంటి వారి కోసమే ఈ వీడియో, అంటే ఈ వీడియో చూస్తున్న నీ కోసమే. ఫ్రెండ్స్, ఒక ఫ్యాక్ట్ తెలుసా? స్కూల్ టైంలో హిందీ ఎవరికి పర్ఫెక్ట్ గా రాదు, సో టెన్షన్ పడకండి. ఈ వీడియోలో చెప్పే టెక్నిక్స్ ని ఫాలో అయ్యి చూడండి, 100% హిందీలో టాప్ స్కోర్ చేస్తారు. ఫ్రెండ్స్, కంటెంట్ లోకి వెళ్లే ముందు మాకు సపోర్ట్ గా వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. మాతో డైరెక్ట్ గా మాట్లాడాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. మా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ లో ఉంది, చూడండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ మీకు హిందీ లాంగ్వేజ్ ని సింపుల్ గా ఎలా నేర్చుకోవాలో చెప్తాను. నంబర్ 1, ఓవెల్స్. మనం తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని నేర్చుకోవడానికి ముందు ఓవెల్స్ ని నేర్చుకున్నాం, అంటే ఏబిసిడీలు అఆలు పూర్తిగా నేర్చుకున్నాం. ఇవి మనకి స్కూల్ ఎంట్రీ అయినప్పుడు లైక్ ఎల్కేజీ యూకేజీ నుంచే నేర్పిస్తారు. అయితే హిందీ సబ్జెక్ట్ అలా కాదు, మాక్సిమం మనం 6th క్లాస్ వచ్చాక స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం హిందీ సబ్జెక్టు చదవడం రాయడం నేర్చుకుంటాం. మనం హిందీ సబ్జెక్టు పర్ఫెక్ట్ గా చదవాలంటే హిందీ ఓవెల్స్ ని పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. అప్పుడే మీకు హిందీ సబ్జెక్టు చదవడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్, మీరు హిందీ ఓవెల్స్ ని నేర్చుకోవాలి, వాటిని రాయడం ప్రాక్టీస్ చెయ్యాలి. దాని తర్వాత చిన్న సెంటెన్స్ ని చదవడానికి ట్రై చెయ్యాలి. ఎక్కడ మిస్టేక్ పోతుందో అని చెక్ చేసుకొని ఆ లెటర్స్ ని పర్ఫెక్ట్ గా రాయడం నేర్చుకోవాలి. నంబర్ 2, బేసిక్ వొకాబులరీ. మీరు హిందీలో మాట్లాడే కామన్ వర్డ్స్ ని, పేరాగ్రాఫ్స్ ని నేర్చుకోవాలి. లైక్ మీ ఫ్రెండ్స్ తో, టీచర్ తో హిందీలో మాట్లాడండి. నమస్తే సార్, क्या आपने खा लिया सर, मैं 10वीं कक्षा की पढ़ाई कर रहा हूँ, हिंदी विषय बहुत आसान है, यह उत्तर मैंने हिंदी में सीखा. ఇలాంటి వర్డ్స్ తో మాట్లాడండి. డైలీ రొటీన్ గురించి హిందీలో ఎలా రాయాలో ప్రాక్టీస్ చేయండి. వీక్స్ గురించి, డేస్ గురించి, గ్రీటింగ్స్ గురించి చెప్పడం నేర్చుకోండి. స్పీకింగ్ స్కిల్స్ అండ్ లిజనింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే మీకు హిందీ సబ్జెక్టు చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు హిందీ సబ్జెక్ట్ ని ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే ఒక సబ్జెక్టులా కాకుండా లాంగ్వేజ్ లా చూడండి. తెలుగు మాట్లాడితే మీకు కేవలం తెలంగాణ, ఏపీలో మాత్రమే యూజ్ అవుతుంది. ఇండియా మొత్తం హిందీలోనే మాట్లాడుతుంది. మీరు టౌన్స్, సిటీస్ లోకి వెళ్తే చాలు, మాక్సిమం హిందీలోనే మాట్లాడుతున్నారు. సో మీరు హిందీ నేర్చుకుంటే ఎగ్జామ్ రాయడం కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. మీరు తెలుగు సబ్జెక్టు ఎలా అయితే రాస్తారో హిందీ సబ్జెక్టుని కూడా అంతే సింపుల్ గా రాసి 99% స్కోర్ చేస్తారు. పెద్ద ఆన్సర్స్ ని బట్టి నేర్చుకోవడం కంటే చిన్న సెంటెన్స్ ని మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. నంబర్ 3, గ్రామర్. మీరు హిందీలో హై స్కోర్ చెయ్యాలంటే బేసిక్ గ్రామర్ ని అర్థం చేసుకోవాలి. సెంటెన్స్ ని ఎలా ఫామ్ చెయ్యాలి, ఎక్కడ ఎలాంటి సెంటెన్స్ ని యాడ్ చెయ్యాలని. హిందీ గ్రామర్ మీకు స్టార్టింగ్ లో ఏమీ అర్థం కాదు, చాలా టఫ్ గా అనిపిస్తుంది. కానీ మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తుంటే డే బై డే చాలా ఈజీగా అనిపిస్తుంది. మీరు ఇంగ్లీష్, తెలుగు ఏ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకున్నా గ్రామర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు గ్రామర్ ని అర్థం చేసుకోగలిగితే హిందీ సబ్జెక్ట్ ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తారు. సో గ్రామర్ నేర్చుకోవడానికి డైలీ స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయండి. నంబర్ 4, లాంగ్వేజ్ ఎక్స్చేంజ్. మీ క్లాస్ లో హిందీ బాగా మాట్లాడే వారితో డైలీ కొన్ని వర్డ్స్ ని మాట్లాడండి. నిన్న జరిగిన క్లాస్ ని ఒక టాపిక్ గా వారితో డిస్కస్ చేయండి. వారితో ఇలా మాట్లాడడం ద్వారా లాంగ్వేజ్ ని అర్థం చేసుకుంటారు అండ్ లెసన్స్ ని కూడా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. మీ క్లాస్ లో హిందీ మాట్లాడేవారు లేకపోతే బయట వాళ్ళతో
మాట్లాడడానికి ట్రై చేయండి. మీకు హిందీ లాంగ్వేజ్ వస్తే హిందీ సబ్జెక్టు చాలా ఈజీగా ఉంటుంది. అందుకే మీరు 6th క్లాస్ నుంచే హిందీ నేర్చుకోవడానికి ట్రై చేయాలి. నంబర్ 5 లాంగ్వేజ్ యాప్స్ అండ్ ఆన్లైన్ రీసోర్స్. ఇతరులతో మాట్లాడడానికి ఇబ్బందిగా ఫీల్ అయితే హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి చాలా యాప్స్ ఉన్నాయి, ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. జస్ట్ మీరు 2 or 3 months ప్రాక్టీస్ చేస్తే హిందీ మాట్లాడడం కానీ చదవడం కానీ ఈజీగా నేర్చుకుంటారు. నంబర్ 6 ఇమ్మర్స్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు టెక్నాలజీ చాలా అప్డేట్ అయ్యింది. మీరు క్లాసెస్ ని ఆన్లైన్ కోర్సెస్ ద్వారా కూడా మొబైల్లో వినొచ్చు. వాటిని మళ్ళీ చూడండి, ఆడియోస్ గా వినండి, వాటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. టైం పాస్ గా తెలుగు మూవీస్ ని హిందీలో చూడండి, ఈజీగా హిందీ అర్థమవుతుంది. నంబర్ 7 జాయిన్ కోర్సెస్. హిందీ నేర్చుకోవడానికి ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వండి. ఆఫ్లైన్ లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాటిలో జాయిన్ అవ్వండి. అక్కడ మీతో పాటు చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. ఒక 3 months లో మీరు హిందీ లాంగ్వేజ్ ని ఈజీగా నేర్చుకుంటారు. మీరు ఫ్యూచర్ లో జాబ్ చేసేటప్పుడు మీకు బాగా హెల్ప్ అవుతుంది. నంబర్ 8 కన్సిస్టెన్సీ ఇన్ రెగ్యులర్లీ. ఏదైనా కొత్త లాంగ్వేజ్ ని నేర్చుకోవాలనుకుంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీగా డైలీ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా నేర్చుకుంటారు. డైలీ హిందీ చదవడం, రాయడం ప్రాక్టీస్ చేయాలి. స్టార్టింగ్ లో మీకు హిందీ సబ్జెక్టు చాలా బోరింగ్ గా ఏం అర్థం కాదు. స్లోగా 2 or 3 months చదివితే కొంచెం అర్థమవుతుంది. సపోజ్ హిందీలో ఒక ఆన్సర్ బట్టి పట్టి చదివితే మాక్సిమం ఎంత టైం పడుతుంది? 1 or 2 hours పడుతుంది. అదే 1 hour లో లెసన్ మొత్తం చదవచ్చు. లెసన్ మొత్తం అర్థమైతే అందులోని అన్ని క్వశ్చన్స్ ని నేర్చుకున్నట్టే. సో మీరు బట్టి పట్టి చదివి నేర్చుకున్న ఆన్సర్ ఎగ్జామ్ లో వస్తుందో లేదో తెలియదు, కానీ అర్థం చేసుకుని చదివిన లెసన్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా ఈజీగా రాస్తారు. ఫ్రెండ్స్, ఏది ఈజీగా ఉంది? బట్టి పట్టి చదవడమా లేక స్లోగా అయినా లెసన్స్ ని అర్థం చేసుకొని చదవడమా? ఏది సెలెక్ట్ చేసుకుంటారనేది మీ చాయిస్. ఇప్పుడు మీకు హిందీలో ఎలా టాప్ స్కోర్ చేయాలో కొన్ని టెక్నిక్స్ చెప్తాను. నంబర్ 1 లర్న్ అబౌట్ రైటర్స్. మీకు హిందీ సబ్జెక్టులో ఎన్ని లెసన్స్ ఉన్నాయి, వాటిని రాసిన రైటర్స్ ఎవరు, ఏ లెసన్ ఎక్కువ ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్స్ కి ముందు ఆన్సర్ తెలుసుకోండి. ఇంపార్టెంట్ లెసన్స్ ఏంటో తెలుసుకున్నాక ఆ లెసన్ రాసిన రైటర్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఎందుకంటే ఆ లెసన్ గురించి ఏవైనా క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు ఫుల్ ఆన్సర్ రాకపోయినా ఆ లెసన్ రాసిన రైటర్ గురించి 2 or 3 lines రాస్తే మీకు 1 mark లేదా ½ mark అయినా వేస్తారు. సో మీరు ఫుల్ ఆన్సర్ నేర్చుకోవడం కంటే ముందు ఆ లెసన్ రైటర్ గురించి నేర్చుకోండి. నంబర్ 2 ఫైండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్రతి లెసన్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో తెలుసుకోండి. ఆ లెసన్ లో 8 mark క్వశ్చన్స్, 4 mark క్వశ్చన్స్, 2 mark క్వశ్చన్స్, 1 mark క్వశ్చన్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటినీ ఒక లిస్ట్ గా రెడీ చేసుకోవాలి. టోటల్ గా హిందీ సబ్జెక్టులో ఎన్ని లెసన్స్ ఉన్నాయి, వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి అని తెలుసుకొని వాటి మీద మాత్రమే ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని ఎలా తెలుసుకోవాలి బ్రదర్ అంటే మీ హిందీ టీచర్ ని అడిగి తెలుసుకోండి. లేదంటే హౌ టు బికమ్ ఏ టాపర్ అనే కోర్సులో జాయిన్ అవ్వండి. జస్ట్ 299 రూపీస్కే ఈ కోర్సు మీకు ఇస్తున్నాం. బయట వేలల్లో ఫీజులు కట్టినా చదువుకోండని మాత్రమే చెబుతారు, ఎలా చదవాలో చెప్పరు. అలాంటి వాటి గురించి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఈ కోర్సులో ఉంటాయి. ఈ కోర్సు లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చెక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. నంబర్ 3 మోడల్ పేపర్స్. నా పర్సనల్ అడ్వైస్, నేను 10th చదువుతున్నప్పుడు నాకు హిందీ సబ్జెక్ట్ అంటే చాలా భయం. ఎంత చదివినా గుర్తుండేది కాదు. కానీ నాకు హిందీ సబ్జెక్టు రాయడం, చదవడం పర్ఫెక్ట్ గా వచ్చు. నేను సింపుల్ గా ఈ టెక్నిక్ ని ఫాలో అయ్యి 80+ మార్క్స్ తెచ్చుకున్నాను. ఆ టెక్నిక్ ఏంటంటే హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ టెస్ట్ పేపర్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకొని వాటిని బాగా ప్రిపేర్ అయ్యాను. బోర్డ్ ఎగ్జామ్ లో వాటి నుంచే చాలా వరకు క్వశ్చన్స్ వచ్చాయి. చాలా ఈజీగా ఎగ్జామ్ రాశాను. సో మీరు కూడా హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ టెస్ట్ పేపర్స్ ని బాగా ప్రిపేర్ అవ్వండి. 70% అందులో నుంచే క్వశ్చన్స్ వస్తాయి. ఈ టెక్నిక్ హిందీ సబ్జెక్టులోనే కాదు, మీరు వేరే సబ్జెక్టులో కూడా యూజ్ చేసుకోవచ్చు. నంబర్ 4 హ్యాండ్ రైటింగ్. మీరు ఎంత పర్ఫెక్ట్ గా రాసినా మీ హ్యాండ్ రైటింగ్ మాత్రమే దానిని హైలైట్ చేస్తుంది. చాలా మంది హ్యాండ్ రైటింగ్ చాలా బ్యాడ్ గా ఉంటుంది. వాళ్ళకి చదవడం రాదు, కనీసం చూసింది పర్ఫెక్ట్ గా రాయడం కూడా రాదు. పర్ఫెక్ట్ గా రాయడం నేర్చుకుంటే ఎగ్జామ్ లో హెల్ప్ అవుతుంది. హ్యాండ్ రైటింగ్ నీట్ గా ఉంటే మీరు ఆన్సర్ పర్ఫెక్ట్ గా రాయకపోయినా మార్క్స్ వేస్తారు. సో ఇప్పటి నుంచే హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మన ఛానల్లో
ఆల్రెడీ వీడియో చేశాము చూడండి. నంబర్ 5 బట్టి పట్టి చదవడం. నాకు హిందీ రాదు, నా వల్ల హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవడం కూడా అవ్వదు, నేను జస్ట్ పాస్ అయితే చాలు అని మీరంటే మీరు చేయాల్సింది ఒక్కటే, బట్టి పట్టి చదవడం. బుక్ ని మొత్తం బట్టి పట్టి చదవాలంటే అవ్వదు. సో లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటినీ బట్టి పట్టి నేర్చుకోండి. బట్టి పట్టి చదవడాన్ని నేను ఎంకరేజ్ చెయ్యను, కానీ హిందీ నేర్చుకోవడం నా వల్ల కాదంటే మీరు చేయాల్సింది అదొక్కటే. ఫ్రెండ్స్, హిందీ లాంగ్వేజ్ నేర్చుకోకపోతే హిందీ లెసన్స్ అర్థం కావు. సో హిందీ సబ్జెక్ట్ ని బట్టి పట్టడం కంటే నేర్చుకోవడానికే ట్రై చేయాలి. ఎందుకంటే ఎగ్జామ్ లో ఒక వర్డ్ గుర్తుకు రాకపోతే కంప్లీట్ ఆన్సరే మర్చిపోతారు. దానివల్ల మీ టైం వేస్ట్ అవుతుంది మరియు మీరు నేర్చుకున్న వేరే ఆన్సర్స్ కూడా మర్చిపోతారు. అందుకే బట్టి పట్టడం కంటే ఆ లెసన్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫైనల్లీ మీరు హిందీని సబ్జెక్టులా కాకుండా ఒక లాంగ్వేజ్ లా నేర్చుకోండి. హిందీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ చూసినా హిందీ ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు. సో మనం స్కూల్లో హిందీ నేర్చుకోకపోతే ఇంటర్లో నేర్చుకోవడం చాలా కష్టమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, హిందీ సబ్జెక్ట్ ని ఒక సబ్జెక్టులా కాకుండా లాంగ్వేజ్ లా చూడండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.